ఈవీఎంల మీద అనుమానాలు, ఓట్లు పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసాల గురించి చాలా దుమారం సాగుతూ ఉంది. దీని మీద కనీసం 2 నివేదికలు చాలా నిర్దిష్టంగా, స్పష్టంగా కొన్ని ఆరోపణలు తీసుకొచ్చాయి. అవి దేశమంతటి ముందు పెట్టాయి. అదేం పెద్ద రహస్యమేం లేదు. వాళ్ళు బాహాటంగానే విడుదల చేశారు. ముంబైకి చెందినటువంటి ఓట్స్ ఫర్ డెమోక్రసీ వీడిఎఫ్ అనేటటువంటి నివేదిక ఒకటి, తర్వాత ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఒకటి. వీళ్ళిద్దరు కూడా నిర్దిష్టమైనటువంటి ఆరోపణలతో, ఫిర్యాదులతో నివేదిక విడుదల చేశారు. విఎఫ్డి నివేదిక చాలా విస్తృతమైంది. అందులో దాదాపు 6 కోట్ల ఓట్లు అధికంగా లెక్క పెట్టారు. ఒక 90-80 నియోజకవర్గాల పైన బీజేపీకి రావడానికి ఈ అవకతవకలు కారణమయ్యాయి. ఎన్నికల క్రమంలో 2వ దశలో, సెకండ్ ఫేజ్ ఆఫ్ పోలింగ్లో ఎక్కువగా ఇవి జరిగాయి. ఆ దశలో స్థానాల్లో దాదాపు అనేక రాష్ట్రాల్లో మొత్తం స్థానాలు బీజేపీకి వచ్చాయి. అదే రాష్ట్రాల్లో తర్వాత దశలో స్థానాలు వాళ్ళకి రాలేదు. దీనికి కారణం ఏమంటే 2వ దశలో అవకతవకలు ఎక్కువగా జరిగాయి అనేది విఎఫ్డి నివేదిక ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలో ఆ 2వ దశలో ఏమీ జరగలేదు. కానీ తర్వాత దశలో జరిగిన ఆంధ్రప్రదేశ్లో కూడా ఓడిపోయిన వైసీపీ మేము ఈవీఎం అవకతవకల వల్లే ఓడిపోయామని పదే వాళ్ళు ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసు వేసినప్పటికీ కూడా ఏడీఆర్ వేశారు, అంతకుముందు ఇంకొందరు వేశారు. సుప్రీంకోర్టు విచారించి ఈవీఎంల మీద ఏం సందేహాలు లేవు, మేము వాటి గురించి క్షుణ్ణంగా పరిశీలించాము కాబట్టి వాటికి ఆమోదం వేశారు. అలాగే వీవీప్యాట్లో ఓటర్ వెరిఫికేషన్ ప్యాట్ అనేది అన్ని ఈవీఎంలకు కూడా దీన్ని అమర్చాలి, కేవలం 5% కాదు అనే కేసు వేస్తే అది కూడా అవసరం లేదు, సాధ్యం కాదని సుప్రీంకోర్టు చెప్పింది. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ముందు ఒక పిటిషన్ దాఖలైంది. వీడిఎఫ్ నివేదిక వచ్చిన తర్వాత ఇంత స్పష్టంగా ఇవి కనిపిస్తుంటే ఎన్నికల సంఘం ఏమీ వివరణ ఇవ్వకపోవడం ఏంటి? ఎన్నికల సంఘం పలానా కారణం వల్ల వచ్చిందని ఇవ్వాలి కదా అని వీడిఎఫ్ చెప్పినప్పుడు స్పందించిన ఎన్నికల సంఘం ఆ తర్వాత కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్ ఈ అంశాన్ని లేవనెత్తడంతో వాళ్ళు అప్పుడు రంగంలోకి వచ్చి ఒక ప్రకటన చేశారు. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని అపహాస్యం చేసే పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది, ఇవన్నీ కేవలం కల్పితాలు, ఏ లోపం లేదు అని ఎన్నికల సంఘం చెప్పింది. ఫిర్యాదే వాళ్ళ మీద అయినప్పుడు వాళ్ళు చెప్తే అదే అంతిమం కాదు కదా. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఇంకొక కేసు ఉంది. సో ఇప్పుడు దీన్ని విచారణకు చేపట్టిన ధర్మాసనం గతంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా దీని మీద తీర్పిచ్చున్నారు కాబట్టి ఈ కేసు కూడా ఆయన చూస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ కేసు తొందరలో సుప్రీంకోర్టు ముందుకు వస్తుంది. వాళ్ళు ఏం చెప్తారు అనేది ఒక కోణం. ఇంతలోపల ఎన్నికల సంఘము లేదా ఇప్పుడున్న నిబంధనల ప్రకారం కూడా పోలింగ్ తర్వాత వారం రోజుల్లోనూ 10 రోజుల్లోనూ ఫిర్యాదు చేస్తే వాళ్ళు కోరుకున్న ఈవీఎంలను మేము లెక్క పెడతాము అని ఒక నిబంధన ఉంది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 3 ఎంతమందో వేశారు. వాళ్ళలో 2 ఒంగోలులో ఎంపీగా పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి బెల్లాన చంద్రశేఖర్ అని ఆయన. వీళ్ళిద్దరు కేసులు ఇప్పుడు రాబోతున్నాయి. ఇందులో ఈవీఎంకి ఇంత కట్టాలని ఒక లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారం చేస్తే వాటిని తయారు చేసినటువంటి ఈసీఐఎల్ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాటిని ఓపెన్ చేస్తారు. ఇప్పుడు దాని ప్రకారం 6.5 లక్షలు దాకా బాలినేని శ్రీనివాసరెడ్డి చెల్లించారు. ఈ చంద్రశేఖర్ అని ఆయన కూడా 1 లక్ష రూపాయల దాకా ఈయన కూడా, అంటే ముందుగా డిపాజిట్ కట్టాలి, అప్పుడే వాళ్ళ ఖర్చు అదంతా అభ్యర్థులు భరించాలన్నమాట. ఇప్పుడు వీళ్ళు పెట్టిన ఇది 24-28 తేదీల మధ్య దీని మీద మళ్ళీ వీటిని తనిఖీ చేయడం, అప్పుడు జరిగింది సరైందా కాదా చూడటం, ఆ కార్యక్రమం పెట్టారు. అయితే ఆసక్తికరమైనది ఏమంటే వాళ్ళు ఏమన్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్ కూడా చెప్పేది ఏంటంటే మీరు ఈ ప్రతిపాదన విరమించుకోండి, మళ్ళీ వీటిని పరిశీలించడం ఇదంతా ఎందుకని, అధికారుల నుంచి మాకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి, నాకే కాకుండా మా పిఏకి కూడా ఫోన్ వస్తుంది అని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఏం చెప్పినా కానీ వాళ్ళు కట్టారు, దాని మీద తనిఖీ మళ్ళీ సమీక్ష జరగాలి అన్నది దాదాపు రంగం సిద్ధమైంది. కాబట్టి ఇది ఒక ప్రెసిడెంట్, ఇది ఒక ఉదాహరణగా నిలబడుతుంది. ఇవి కాకుండా ఇంకొక 4 ఉన్నారు వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు డబ్బులు కడితేనే తీసుకుంటారు, ఎందుకంటే వాటికి ఆ మాత్రం ఖర్చు అవుతుంది, అది మాకు సంబంధం లేదు అని ఎన్నికల సంఘం చెప్తూ ఉంది.
సో ఈ నేపథ్యంలో ఇక్కడ దేశంలో విఎఫ్డి నివేదిక, ఏడీఆర్ నివేదిక, సుప్రీంకోర్టు తీర్పులు ఒకటైతే ఆంధ్రప్రదేశ్లో కొంచెం తీవ్ర స్థాయిలో రాజకీయ ఉద్రిక్తతలు, వివాదాలు, అసహనాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో అభ్యంతరం పెట్టిన బాలినేనికో లేకపోతే చంద్రశేఖర్ స్థానంలోనో ఏం జరుగుతుంది అన్నది చాలా ఉత్కంఠగా ఉండే ఒక పరిణామం. దాన్ని మరి ఎన్నికల సంఘం ఎప్పుడు ఓపెన్ చేస్తుంది, వీళ్ళు ఎలా ఒప్పుకుంటారు, తర్వాత వచ్చే ఫలితం ఎలా ఉంటుంది, ఆ ఫలితం ఎలా ఉంటే కనుక దాన్ని బట్టి దేశంలో మళ్ళీ స్పందన వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ఎన్నికలు జరిగే చాలా దేశాల్లో, ఉదాహరణకు ఇప్పుడు బంగ్లాదేశ్ మన పక్కనే సమస్య వచ్చింది, కానీ హసీనా గెలిచినటువంటి ఎన్నికను జనవరిలో దాన్ని ప్రతిపక్షాలు ఎప్పుడు గుర్తించలేదు. బంగ్లా నేషనల్ పార్టీ BNP అయితే దాదాపు బహిష్కరించింది. కానీ అంతర్జాతీయ పరిస్థితి ఎలా ఉంటుందంటే తమకు ఇష్టమైన దేశాల్లో ఒక విధం. ఉదాహరణకు వెనిజులాలో వామపక్ష అభ్యర్థిగా ఉన్న మదురో మొన్న ఎన్నికల్లో గెలిచాడు. 51% వరకు వచ్చి ఆయన గెలిచాడు. కానీ ఆయన అవకతవకలకు పాల్పడ్డాడని అమెరికా ఆరోపణ చేయడమే కాకుండా అక్కడ ప్రతిపక్షాల యొక్క ర్యాలీలు, వీటి ప్రతిపక్షాలకు పూర్తి మద్దతు చెప్తూ ఉంది. కానీ భారతదేశంలో 70 స్థానాల్లో తారుమారని విఎఫ్డి ఒక అధికారికంగా చాలా సమగ్రమైన నివేదిక ఇచ్చిన, ఏడీఆర్ అవకతవకలు జరిగాయి, తప్పులున్నాయి, పొరపాట్లు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఫలితాలు తారుమారని ఏడీఆర్ అయితే చెప్పడం లేదు. కానీ తేడా ఉంది, అవసరం ఉన్నదానికంటే ఎక్కువ లెక్క పెట్టారని ఏడీఆర్ కూడా చెప్తుంది. వీటి మీద మనకు అంతర్జాతీయ స్పందనే కనపడదు. ఎక్కడో చిన్న దేశమైన వెనిజులా దాని మీద అంత స్పందన చూపించే అంతర్జాతీయ శక్తులు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు కానీ అమెరికా కానీ భారతదేశంలో వచ్చి వీటిని ఎందుకు పెడచెవిటి పెడతాయి మనకు అర్థం కాదు. సరే, మదురో ఎలాగో ఇప్పుడు అధికారం స్వీకరించారనుకోండి, భారతదేశంలో ఈ 2 స్థానాలు తెలుగు రాష్ట్రాలకు అలాగే దేశానికి కూడా ఇవి చాలా విలువైనటువంటి అంశాలు ఈ పునఃసమీక్షలో తెలుస్తుందని మనం ఆశించాలి. అది పూర్తి అవ్వడం కూడా చాలా మంచిది. ఎందుకంటే కొన్ని వివరాలు బయటకు వస్తే దాన్ని బట్టి అంచనా వేసుకునే అవకాశమైన మిగతా చోట్ల కూడా ఒకటి ఉంటుంది. ఒకే ఒక పరిష్కారం అందరూ చెప్పేది, వీవీప్యాట్ను పెట్టడంలో ఏమీ చిక్కులేదు, ఈసీఐఎల్ సిద్ధంగా ఉంది, వీవీప్యాట్ పెట్టాలి. అంతేకాకుండా ఇప్పుడున్న పద్ధతిలో మనం ఓటేసిన తర్వాత అది వీవీప్యాట్కి వెళ్తుంది. వీవీప్యాట్ ఓకే అని సర్టిఫై చేసిన తర్వాత అప్పుడు అది కంట్రోల్ యూనిట్కి వెళ్తుంది. ఇది బండి ముందు గుర్రం వెనక పెట్టినట్టుగా ఉంది. ముందు కంట్రోల్ యూనిట్కి వెళ్ళి తర్వాత వీవీప్యాట్కు రావాలి అని ప్రతిపక్షాలు కానీ నిపుణులు కానీ కోరుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరగాలి కదా త్వరలో. కాశ్మీరు, హర్యానా, మహారాష్ట్ర, అక్కడైనా ఇలా చేస్తారని మనం ఆశిద్దాం, కోరదాం.